కర్నూలులో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులోని చింతలముని నగర్కు చెందిన శ్రవణ్ కుమార్కు ఈ నెల 14న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణితో వివాహం జరిగింది. వివాహం జరిగిన మొదటి రాత్రి పెళ్లి కుమారుడికి రక్తస్రావం జరిగింది. రుక్మిణి తల్లిదండ్రులు పెండ్లి కుమారుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ఆసుపత్రిలో అతడికి ఆపరేషన్ చేయించారు. అయితే తమ కొడుకుకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారన్న అపోహతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులను హత్య చేయాలని కుట్ర పన్నారని సిఐ శంకరే తెలిపారు. జంట హత్యలకు పాల్పడిన పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల క్రితం కర్నూలు టౌన్లో చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి చింతలముని నగర్లో సంచలనం రేపినటువంటి డబుల్ మర్డర్ కేసులో నిన్న సాయంకాలం 5:30 గంటలకు ముద్దాయిల్ని గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిలైనటువంటి శ్రవణ్ కుమార్, అతని తండ్రి వరప్రసాద్, ఆమె తల్లి కృష్ణవేణిని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి ఇవాళ తరలించడం జరుగుతుంది. ఈ హత్య చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఎవరైతే శ్రవణ్ భార్య ఉన్నారో రుక్మిణి మరియు అతని తల్లిదండ్రుల్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది గత 2 రోజుల క్రితం. మెయిన్ కారణం రుక్మిణి అనే అమ్మాయికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానపడి, అదే సమయంలో గత 14 రోజుల క్రితం పెళ్ళైనటువంటి శ్రవణ్ మరియు రుక్మిణులు మొదటి రోజు రాత్రి తల్లిదండ్రులు రుక్మిణి మరియు అతని తల్లి హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స చేయడం జరిగింది. ఆ చికిత్సలో భాగంగా డాక్టర్ గారు సుంతి చేయాలని సజెస్ట్ చేయడంతో భవిష్యత్తులో కూడా ఇబ్బంది అవుతుందని సుంతి చేసి ఆపరేషన్ చేయించారు. దాన్ని శ్రవణ్ మరియు అతని తల్లిదండ్రులు అతనికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారనే అపోహతో ఆ అమ్మాయికి ఉన్నటువంటి లవ్ అఫైర్ని అడ్డం పెట్టుకొని గత 2 రోజుల క్రితం వాళ్ళని పంచాయతీకని కర్నూలుకి పిలుచుకొని వచ్చి అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది.